హాయ్ అందరికీ నమస్కారం. అమరావతి మీద మళ్ళీ దుష్ప్రచారం మొదలైంది. అమరావతి ఎప్పుడు వర్షాలు వచ్చినా అమరావతి మునిగిపోతుంది అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద ద్వేషం కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు అమరావతి మునిగిపోతుంది అంటున్నారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏమన్నారు తాజాగా మనం ఒకసారి విందాం. అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలు అంటారయ్యా, పులస. రేపు పొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి. అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. సో అమరావతిలో పులసలు ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అన్న జ్ఞానం కూడా లేదు. కానీ మళ్ళీ అమరావతిలో ఏదో చేపలు దొరుకుతాయంటే అర్థం ఉంది. ఎందుకు అంతవరకు చేపలు కావాలంటే హైదరాబాద్కి వచ్చి పట్టుకోవచ్చు, ముంబైకి వచ్చి పట్టుకోవచ్చు, ఢిల్లీకి వచ్చి పట్టుకోవచ్చు, చెన్నైకి వచ్చి పట్టుకోవచ్చు. సో ఆయనకి ఓపిక ఉంటే ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు వస్తున్నాయి, చాలా చోట్ల మునిగిపోతున్నాయి. చాలా మంది చివరికి మొన్న కూడా చెప్పారు, మా ఎడిటర్ కూడా వాళ్ళు ఇల్లు మునిగిపోయిందని చెప్పేసి ఆఫీస్కి రావట్లేదు 3 రోజుల నుంచి. సో కావాలంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ వాళ్ళందరూ వస్తే హైదరాబాద్లో ఎక్కడెక్కడ మునుగుతున్నాయి, అక్కడెక్కడ చేపలు పట్టుకోవచ్చు చెప్తా. లేదు మధ్యలో ఉండి హుస్సేన్ సాగర్లోనే చేపలు పట్టుకుంటాం, ఇంకా మాకు రాజకీయాలు వద్దు చేపలే పట్టుకుంటాం అంటే చేపలు పట్టుకోవచ్చు. కొన్ని ఢిల్లీలో చేపలు పట్టుకోవాలో చెప్పండి, ఢిల్లీలో కూడా చేపలు పట్టుకోవచ్చు. ఇప్పుడు ముంబై ఏం చెప్తుందంటే, ముంబైలో రాబోయే 2-3 రోజుల పాటు ఇళ్లలోనే ఉండండి, మీరు బయటికి రావద్దు, వర్షాలు వస్తున్నాయి, మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది, రోడ్లన్నీ కూడా జలమయమై ఇప్పటికే. ఎవరైనా ఎయిర్పోర్ట్లకు రావాలంటే ముందుగానే మీరు ఒక 4-5 గంటల ముందుగానే చేరుకునే ప్లాన్ చేసుకోండి, లేకపోతే కష్టం అని చెప్తున్నారు ట్రాఫిక్లో. సో మునగని నగరం ఏదైనా ఉందా? తెలుగుదేశం పార్టీ సవాల్ చేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ ఏమంటుంది, సీడ్ యాక్సెస్ రహదారి చూస్తారా, సచివాలయం చూస్తారా, విట్టు చూస్తారా, ఎస్ఆర్ఎం చూస్తారా, లేకపోతే జడ్జి బిల్డింగులు చూస్తారా, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ చూస్తారా, ఏం చూస్తారా, సెక్రటేరియట్ నిర్మిస్తున్న ప్రాంతానికి వస్తారా, ఎక్కడ చూస్తారు, మునిగిందా లేదో మీకు చూపిస్తాం రండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ సవాల్ చేస్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు కదా, అమరావతిలో పర్యటన చేయొచ్చు కదా. ఖైదీలను పరామర్శించడమో, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళని పరామర్శించడమో, లేకపోతే దండయాత్రలు చేయడమో కాకుండా ఈ రకంగా అమరావతిని నిజంగానే పరిశీలించి అమరావతి బాగుందా లేదా అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా. బయట చేరు అనవసరమైన మాటలు ఎందుకు? సో నేను ఒక అంశాన్ని మీకు తెలియజేస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. దీనికి సంబంధించి నేను క్లియర్ కట్గా ప్రపంచంలోని వాస్తవాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నా. అంటే అమరావతి కృష్ణానది పక్కన నిర్మించారు, కొంచెం పల్లం ఉంటుంది కాబట్టి అక్కడ నీళ్లు వచ్చేస్తాయనేది వీళ్ళ బాధ. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరి హైదరాబాద్ ఎందుకు మునుగుతోంది, ముంబై ఎందుకు మునుగుతోంది, చెన్నై ఎందుకు మునుగుతోంది, ఢిల్లీ ఎందుకు మునుగుతోంది? మనం వినలేదా? చెన్నై మొన్న లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఎట్లా వచ్చింది, చెన్నై విపరీతంగా ఫ్లడ్స్ వచ్చినాయి. సో చెన్నైలో ఇళ్ళు మొదటి అంతస్తులు 2 అంతస్తులు మునిగిపోయి కార్లు కొట్టుకుపోయినాయి. ఎందుకు వచ్చిందంటే ఇది మానవ తప్పిదం. ఇది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు చేసే మానవ తప్పిదాలు ఇవి. ఏం ఇందులో మానవ తప్పిదాలు ఏంటంటే, మనం డ్రైన్లు సరిగా కట్టకపోవటం. ఏం జరగాలండి, ఒక పట్టణం నిర్మించేటప్పుడు డ్రైన్లు సరిగా ఉండాలి, డ్రైన్ల వ్యవస్థ కావచ్చు, డ్రైన్ల వ్యవస్థ కావచ్చు సరిగా ఉండాలి. అవన్నీ కలిపి ఇంకొక చోటకి వెళ్ళిపోయి చేరటానికి కావలసిన కుంటలు, చెరువులు, నదుల్లో కలిసే ఒక ఫెసిలిటీ కల్పించాలి. అంతే తప్ప ఏ నగరం సురక్షితం కాదు. మరి అటువంటిప్పుడు నదీ పరివాహక ప్రాంతాలు రాజధాని ఎందుకండి మునిగిపోయేటప్పుడు? అంటే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత విలసిల్లిందని మీ చిన్నప్పుడు పుస్తకాలను మీరు చదువుకునే ఉంటారు. నదీ పరివాహక ప్రాంతాల్లోనే ప్రముఖ నగరాలు, రాజధానులు విలసిల్లినాయి అని చెప్పేసి మీకు ప్రాక్టికల్గా నిరూపిస్తాను చూడండి. న్యూఢిల్లీ ఎక్కడుంది? యమునా నది పరివాహక ప్రాంతాల్లో ఉంది. ఇస్లామాబాద్ పాకిస్తాన్ ఎక్కడుంది? సోయన్ నదీ పరివాహకంలో ఇండస్ దగ్గర ఇస్లామాబాద్ ఉంది. కాబూల్కి అయితే నది పేరే పెట్టారు, కాబూల్ నదీ పరివాహకం అంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఢాకా బంగ్లాదేశ్ రాజధాని, బురిగంగా నది బ్రహ్మపుత్ర నదీ పరివాహకంలో ఉంది. బీజింగ్ చైనా రాజధాని, యోంగ్డింగ్ హై నది పరివాహకంలో 2 నదుల పరివాహకంలో బీజింగ్ ఉంది. టోక్యో సువిధా నదీ పరివాహకంలో ఉంది. బ్యాంకాక్ చావ్ ప్రాయా నది, హనోయ్ వియత్నాం రెడ్ రివరు, ప్యాంగాంగ్ టెడోంగ్ రివరు అంటే నార్త్ కొరియా, ప్యాంగాంగ్ అంటే నార్త్ కొరియా. సో ఇవన్నీ ఆసియాలో ఉండేవి. పోనీ యూరోప్లో ఉండేవి చూద్దామా? లండన్ థేమ్స్ నది పరివాహకం, ప్యారిస్ సీన్ నది పరివాహకం, బెర్లిన్ స్ప్రీ నది పరివాహకం, వియన్నా డాన్యూబ్ నది పరివాహకం, బుడాపెస్ట్ డాన్యూబ్ నది పరివాహకం, బెల్గ్రేడ్ డాన్యూబు సావా సంగమం. ఎందుకంటే డాన్యూబ్ నదీ పరివాహకంలో చాలా దేశాలు ఉంటాయి, ఆ దేశాల రాజధానులు కూడా ఆ నదీ పరివాహకంలోనే పెట్టారు. తర్వాత ప్రాగ్, మాస్కో రష్యా, మాస్కో నది పరివాహకంలో ఉంటుంది కాబట్టి దానికి మాస్కో అని పేరు వచ్చింది. ఇక రోమ్ టైబర్ నది,
ఇక ఆఫ్రికాలో ఖైరో కానీ ఖర్టూమ్ కానీ ఇలాగనమాట. అంటే ప్రతిదీ సూడాను, ఈజిప్ట్ వీటి రాజధానులు కూడా అక్కడే ఉన్నాయి. అమెరికా తీసుకుంటే వాషింగ్టన్ రాజధాని అది ఎక్కడుందని పోటోమక్ నది పరివాహకల్లో ఉందట. ఒటావా కెనడా రాజధాని ఒటావా నది ప్రక్కన, అంటే ఒటావా నదిని అనుసరించి దానికి ఒటావా అని పేరు పెట్టారు. ఈ రకంగా తీసుకుంటే అమెరికాలో కూడా అదే పరిస్థితి. సో ఓవరాల్గా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఢిల్లీతో పాటుగా లక్నో గోమతి నది, పాట్నా గంగా నది, రాంచీ సుబర్ణరేఖ దామోదర్ నది, భువనేశ్వర్ మహానది పరివాహకం, ఇటానగర్, కోల్కతా హుగ్లీ నది, గాంధీనగర్ సబర్మతి నది. ఎందుకు గాంధీనగర్ అంటే గుజరాత్ రాజధాని, నేను చెప్పింది రాజధాని, రాష్ట్రాల రాజధాని చెప్తా ఉన్నా. రాయ్పూర్ మహానది పరివాహకం, బెంగళూరు ఆర్కావతి నది పరివాహకం, చెన్నై కూవం నది, తిరువనంతపురం కిల్లీ నది. కూవం నది అంటే మీకు చెన్నై మనం గుర్తొచ్చింది కదా, ఆవిడ శ్రీకాళహస్తి ఆవిడ ఒక అతన్ని చంపేసి కూవం నదిలో పడేశారు అని చెప్పి మనం పేపర్లో వార్తలు చదివాం కదా, అది ఆ కూవం నది. సో ఇకపోతే గోవా రాజధాని పనాంగ్ కావచ్చు, మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కావచ్చు, మణిపూర్ రాజధాని ఇంఫాల్ కావచ్చు, అగర్తల త్రిపుర రాజధాని కావచ్చు, మిజోరాం రాజధాని కావచ్చు, నాగాలాండ్ రాజధాని కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ రాజధాని కావచ్చు. ఏ రాజధాని లేదండి. పంజాబ్ రాజధాని చండీగఢ్ కావచ్చు, చండీగఢ్ ఘగ్గర్ నదీ పరివాహకం అంట. సో నదీ పరివాహకాల్లోని ఈ రాజధాని ఇంకా చెప్పాలంటే ఇవాళ హైదరాబాద్ కూడా నదీ పరివాహకంలో ఉందని తెలుసా మీకు? హైదరాబాద్లో నది ఎక్కడ ఉందండి అంటే మూసీ నది పరివాహకం. ఒకప్పుడు మూసీ చాలా పెద్ద రివర్. ఎందుకు హైదరాబాద్ ఇట్లా మునిగిపోతుందంటే మూసీ నది మీద మూసేశారు కాబట్టి. మూసీ నదిని మూసేయడం వల్ల ఇవాళ హైదరాబాద్కి ఈ దుస్థితి వచ్చింది. మూసీ నదిని పర్ఫెక్ట్ గా ఉంచి ఉంటే హైదరాబాద్కి ఈ సమస్య వచ్చేది కాదు. అందుకే ఇప్పుడు హైడ్రా వచ్చింది. మూసీ పరివాహక ప్రదేశంలో ఉన్న వాటిని, సో చెరువులు కుంటల దగ్గర ఉన్న వాటిని తీసేస్తే ఎక్కడ నీళ్ళు అక్కడ డ్రైన్లు వచ్చేసి ఆ కుంటల్లో, ఆ చెరువుల్లో, ఆ కాలువల ద్వారా నదుల్లో కలిసి వెళ్ళిపోతాయి. ఇది ప్రణాళిక. అమరావతి ప్రణాళిక చాలా గొప్పగా ఉంది. కృష్ణానది నుంచి ఒక పాయ తీసుకుని ఆ నీళ్ళు ఎట్లయితే వస్తాయి, ఎక్కువ నీళ్ళు అయితే అవి కాస్త అమరావతిలో ప్రవహించి కొండవీటి నదిని కూడా అమరావతిలోంచి బయటికి తీసుకెళ్లి కొండవీటి వాగు మీద నుంచిగా కొండవీటి ఎత్తిపోతల పథకం మీద అవి కృష్ణానదిలో కలిపేంత ఒక బృహత్ ప్రణాళిక అమరావతిలో ఉంది. రేపు పొద్దున అమరావతి పూర్తిగా సిద్ధమైన తర్వాత ఈ రకమైన పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి నీళ్లు వస్తే నీరు పల్ల మెరుగు, ఆటోమేటిక్ గా ఎక్కువ వరద వచ్చింది అనుకోండి, పొంగితే ఏమవుద్ది, పక్క ప్రాంతాలకు వస్తుంది. అది కేవలం ఒక అమరావతికి మాత్రమే ఒక స్పెషల్ కాదు, ఎక్కడైనా ప్రకృతి ధర్మం అది. ఆ ధర్మం కూడా తెలియని వాళ్ళు వైసీపీ నేతలుగా ఉండటం మన దురదృష్టకరం. కాబట్టి తర్వాత నేను ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో అమరావతి రాజధాని బ్రహ్మాండంగా పరిడవిల్లుతుంది. ప్రపంచంలోనే ద బెస్ట్ సిటీగా అయ్యే అన్ని అర్హతలు అమరావతికి ఉన్నాయని మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ విమర్శలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీ టైం వాళ్ళు ఇదే. ఇక ఇవాళ పులసలు అన్నారు, రేపు డాల్ఫిన్స్ అంటారు, ఆ తర్వాత సొరచేప అంటారు, ఆ తర్వాత తిమింగలాలు అంటారు. సో వాళ్ళు మాటలకి ఏమన్నా హద్దు పొద్దు ఉంటుందా? అవన్నీ మానేసి మీ నాయకుడు ఇంతకీ ఎందుకు జెండా ఎగరేయలేదు చెప్పండి? ఎందుకు జెండా ఎగరేయలేదు? దేశభక్తి లేదా? దేశభక్తి లేని వాళ్ళకి, దేశం మీద ప్రేమ లేని వాళ్ళకి, కనీసం దాని గురించి చెప్పుకోవడానికి కూడా ముందుకు రాని వాళ్ళకి ఇక ప్రజల గురించి, వాళ్ళ సమస్యల గురించి ఏం తెలుస్తాయా?